ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्ति शान्ति शान्तिः। ओम वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं समस्त जन कल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरम्। हरि ఒక కృష్ణ భజన చేద్దాం. माधव मधुसूदन गिरिधारी गिरिधारी माधव मधुसूदन गिरिधारी गिरिधारी नंदन यदुनंदन गोवर्धन गिरिधारी नंदन यदुनंदन गोवर्धन गिरिधारी माधव मधुसूदन गिरिधारी गिरिधारी भक्तवत्सला परमा पावना हरे भक्तवत्सला परमा पावना हरे बाल गोपाल हरे गोवर्धन धारी बाल गोपाल हरे गोवर्धन धारी माधव मधुसूदन गिरिधारी गिरिधारी माधव मधुसूदन गिरिधारी गिरिधारी दीनवत्सला परमा पावना हरे दीनवत्सला परमा पावना हरे बाल गोपाल हरे गोवर्धन धारी बाल गोपाल हरे गोवर्धन धारी माधव मधुसूदन गिरिधारी 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 श्री कृष्ण शरणं मम 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 शरणं मम शरणं मम। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् भगवद्गीते भवद्वेषिणी। हरि ओम 21 నుంచి చదువుతామండి. अर्जुन उवाच कैर्लिङ्गैत्रीन् गुणानेतान् अतीतो भवति प्रभो किमाचारः
కథం చైతాన్ త్రీన్ గుణానతి వర్తతే. శ్రీ భగవానువాచ ప్రకాశంచ ప్రవృత్తించ మోహమేవ చ పాండవ నద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి. నిన్నంత వరకు చూసాం. మా స్వామీజీ చెప్తారు గీతా ప్రబోధంలో, అంటే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పిన గీతా ప్రబోధంలో టైం టు టైం, చాప్టర్ బై చాప్టర్ ఆయన ఈ మహాత్ములు వర్ణించటానికి స్పెసిఫిక్ గా టైం తీసుకున్నాడు కృష్ణుడు. ఎక్కడ ఇగ్నోర్ చేయలే. అందుకే ఏ చాప్టర్ మనం టచ్ చేసినా సరే మహాత్ములు ఇలా ఉంటారు, మహాత్ములు ఇలా ఉంటారు అని భగవంతుడే గ్లోరిఫై చేస్తూ వస్తున్నాడు అన్నమాట. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పేరు. ఒక దగ్గర స్థితప్రజ్ఞులు అంటారు, ఒక దగ్గర భక్తులు అంటారు, ఇక్కడేమో గుణాతీత పురుషుడు అని అన్నాడు, ఇంకొక అధ్యాయంలో జ్ఞాని పురుషుడు అని అంటాడు. కానీ మహాత్ములు ఈ రకంగా ఉంటారు అని ఆయన వర్ణించి చెప్పడం జరిగింది. నిజానికి స్వీటెస్ట్ పార్ట్ ఆఫ్ భగవద్గీత కానీ స్పిరిచువల్ సాధన కానీ ఏంటండి అంటే వారి యొక్క వర్ణనే. అంత మధురం, అంత మధురం. వ్యాసుడు కృష్ణుడిని వర్ణించాడు కాబట్టే భాగవతం ఈరోజు చదువుతున్నాం కదండి. వాల్మీకి శ్రీరాముడిని వర్ణించాడు కాబట్టే శ్రీరామాయణం ఈరోజు మనకి ప్రీతికరం, మనల్ని అందరిని నడిపిస్తున్నాయి అవన్నీ. కాబట్టి స్వామి టైం టు టైం భగవద్గీతలో చాప్టర్ బై చాప్టర్, ప్రతి చాప్టర్లోనూ ఈ దివ్య పురుషుల యొక్క లక్షణాలని ఆయన వర్ణిస్తున్నాడు. మనకి కూడా ఉత్సాహం పడటం, అప్పుడప్పుడు ఇవన్నీ మనలో కూడా ఉన్నట్టున్నాయని మనం కూడా ఫీల్ అవటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మనం కూడా ఫీల్ అవ్వచ్చు, అందులో తప్పేమీ లేదు. కానీ మనం వాళ్ళ సాధన చేసి ఫీల్ అవ్వచ్చు. ఒక ఉద్యోగి అంట ఒక కంపెనీకి వెళ్ళాడంట కదా. కంపెనీకి వెళ్ళినప్పుడు ఆ బాస్ చెప్పాడు, మొదటి నెల నీ జీతం 3000, రెండో నెల నీ జీతం 6000, మూడో నెల నీ జీతం 9000 అన్నాడు. అంటే ఈ కుర్రోడు అన్నాడంట, అయితే మూడో నెలే వచ్చి జాయిన్ అవుతాను బాస్ గారు, 9000 అప్పుడే జాయిన్ అవుదాం. వస్తాయి మనలో కూడా ఈ దివ్య లక్షణాలన్నీ వస్తాయి. కానీ కొన్నాళ్ళు కష్టపడాలి. సాధన చేస్తే ఆ దివ్యమైనటువంటి అనుభూతి, స్థితి, బుద్ధి యొక్క పరిపక్వత వింటూ 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 ఉన్న కొలది మనకి ఆ ఎస్టాబ్లిష్మెంట్ అలవాటు అవుతుంది అన్నమాట. ఇది ఒక కళ, విద్యని నేర్చుకునే కళ. ప్రధానమైన సాధనం ఏంటి స్వామీజీ ఏంటి? శ్రవణమే. ఉపనిషత్తు చెబుతుంది భూరి శ్రవణం చేయాలి. మా స్వామీజీ చెప్పేవారు మినిమం 10 సంవత్సరాలైనా శ్రవణ సాధన చేయాలంటే ఎవ్రీ డే. చూడండి ఎంత భూరి సాధన చేయాలి. మినిమం 10 years ఎవ్రీ డే మనం శ్రవణ సాధన చేస్తూ 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 ఉంటే మనకు తెలియకుండానే బుద్ధి బ్రహ్మలో నిలబడటం నేర్చుకుంటాం. అప్పుడు ఆయన బ్రహ్మస్థుడు అవుతాడనమాట. ఈరోజు టాపిక్ అదే. అక్కడ ఎలా నిలబడగలుగుతాడు ఆ మహాత్ముడు అన్నదానికి స్వామి చెప్పాడు. కాబట్టి అర్జున కష్టపడు, కష్టే ఫలే అని పెద్దలు అంటారు. కష్టం కొలదే ఫలం. కాబట్టి కష్టపడితే నువ్వు ఒకరోజు ఆ రకంగా అవ్వగలవు. అర్జునుడి ప్రశ్నకి నిన్న అర్జునుడు స్వామిని ప్రశ్నించాడు. స్వామి కైర్లింగైహి త్రీన్ గుణానేతాన్, ఈ 3 గుణాల యొక్క చిహ్నాలు ఎలా ఉంటాయి, సంకేతాలు అంటే స్వామి ఇచ్చిన ఆన్సర్ ఏంటండి? ప్రకాశంచ ప్రవృత్తించ మోహమేవచ. వాటి లింగాలు ఇవే. ఒకటి ప్రకాశవంతమైనది, ఒకటి ప్రవృత్తిపరమైనది, మూడవది మోహపరమైనది. ప్రకాశంచ ప్రవృత్తించ మోహమేవచ. రెండో ప్రశ్న అర్జునుడు ఏమడిగాడండి అంటే కిం ఆచారః,
అవి సరే 3 రకాలుగా ఉన్నాయి. ఒకసారి ప్రకాశం, ఒకసారి ప్రవృత్తి, ఒకసారి మోహ రూపంలో ఉన్నాయి కదా. ఆయన బిహేవియర్ ఎలా ఉంటది? ఆయన బిహేవియర్ ఎలా ఉంటది ఏంటి అంటే నద్వేష్టి సంప్రవృత్తాని. అవి చాలా బాగా యాక్టివ్ గా ఉన్నాయి అనుకోండి, ఆయన ఏమి వాటికి కాదనడం. నద్వేష్టి, లెట్ దెమ్ ప్లే అంటూ. నా కాంక్షతి నివృత్తాని, ఏదో మంచి ఆస్వాదన స్థితి కలిగింది అనుకోండి, మళ్ళీ డిసపియర్ అయిపోయింది అనుకోండి. దే డోంట్ క్రై. జ్ఞాని ఏడవడు, సాధకులు ఏడుస్తారు. సాధక స్థితిలో అటువంటి లక్షణ ద్వేష్టి సంప్రవృత్తాన్ని నా నివృత్తాన్ని కాంక్షతి. అవి వెళ్ళిపోయినప్పుడు ఆయన వెళ్ళిపోయారు అనుకోడండి. ఇది ఆయన యొక్క గొప్పతనం. ప్రకాశం కలిగిన, ప్రవృత్తి కలిగిన, ఆఖరికి మోహం కలిగిన. గత క్లాసుల్లో మనం చెప్పుకున్నాం, మోహం 3 రకాలుగా ఉంటుంది అంటారు. మొదటి మోహం సామాన్య మోహము అంటారు. సామాన్య మోహం అంటే డైలీ డే టు డే వ్యవహారంలో మనకు కలిగే కన్ఫ్యూషన్స్. ఈవెన్ పెద్ద పెద్దవాళ్ళు కూడా చిన్న చిన్న పొరపాట్లు చేసేవచ్చు. ఒక వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ తిట్టడానికి అర్హుడు కాకపోయినా మనం తిట్టేస్తాం, కొట్టేస్తాం. ఆ క్షణానికి ఏదో అలా జరిగితే సామాన్య మోహం. రెండో మోహం పేరు ఏమంటారండి అంటే ధర్మ మోహము అంటారు. ధర్మ మోహం అంటే ఇది ధర్మమా ఇది అధర్మమా తెలుసుకోలేని స్థితి, ధర్మమోహం. ఇంకొకటి ఉంటది మూడో మోహం. అదేంటి స్వామిజీ అండి అంటే తత్వమోహం. తత్వమోహం అంటే నేను ఆత్మనా అనాత్మనా అని తెలుసుకోలేకపోవడం. వెదర్ ఐ యామ్ బాడీ మైండ్ ఇంటలెక్ట్ ఆర్ సచ్చిద ఆనంద స్వరూపం కదండి. 3 రకాల మోహాలు ఉంటాయి కదా. మరి స్వామి జ్ఞాని పరిస్థితి ఏంటండి అంటే ఆయనకి తత్వమోహం ఎప్పుడూ ఉండదట. పెద్దవాళ్ళు చెప్పారు, తనని తాను ఎప్పుడూ కూడా సచ్చిదానంద స్వరూపంగానే ఫుల్ కన్విక్షన్ తో ఉంటాడు. తత్వమోహం ఉండదు. రెండోది ఏంటంటే ధర్మ మోహం కదా, అది కూడా ఉండదట. కానీ సామాన్య మోహం ఆయనకి కూడా ఉంటది. సామాన్య మోహం అంటే ఏదో చిన్న చిన్న కన్ఫ్యూషన్స్ అవ్వటం, ఒకదానికొకటి అనుకోవటం కానీ చేయటం కానీ అటువంటివి చిన్న చిన్నవి ఉంటాయి. కానీ ఆయన బాధపడాడు. అది వాటి స్వరూపం, వాటి యొక్క సహజత అలా ఉంటది కాబట్టి ద్వేషము లేదు, కాంక్ష లేదు, నిబ్బరంగానే ఆయన ఉంటాడు. నద్వేష్టి సంప్రవృత్తాన్ని ననివృత్తాన్ని కాంక్షతి. ప్రకృతి పని చేసుకుంటుంది అని తను ఎప్పుడు కూడా మరొక లక్షణం పెద్ద ఆయన చెప్పారు. ఈ 3 కలిగినప్పుడు సాధకుడికి సిద్ధుడికి డిఫరెన్స్ ఏంటండి అంటే సిద్ధుడికి ఎట్టి పరిస్థితుల్లోనూ అటాచ్మెంట్ ఉండదట. అది ఆయన విజయ రహస్యం. రాగరహితుడు సిద్ధుడు ఎప్పుడైనా, ఎనీ టైం. సత్వగుణంలో, రజోగుణంలో, తమో గుణంలో ఇది చాలా గొప్ప పరిపక్వతే. 3 గుణాల్లోనూ రాగరహితంగా తనని తాను నిలబెట్టుకుంటాడు. ఆల్రెడీ డ్రై చేసేసుకున్నాడు హార్ట్ ని. సాధకుడు కూడా చేస్తాడు, సాత్వికమే, నిష్కామ కర్మయోగం చేస్తున్నాడు కదండి. కానీ రాగబుద్ధి పుట్టేస్తుంది కాబట్టే కొంచెం కాంక్షతి నకాంక్షతి ఇటువంటి వ్యవహారం సాధకులకి ఉంటుంది. రాగబుద్ధి జ్ఞానిలో ఉండదంట. ఇదొకటి లాగా. 2, స్వామీజీ జ్ఞాని భోగించడా రాగబుద్ధి లేదు అంటే జ్ఞాని భోగిస్తాడట, కానీ జ్ఞానపూర్వక భోగం అంటది. మహాత్ములు ప్రపంచాన్ని భోగిస్తారు. అందులోనూ గృహస్థులు ఉన్నారు, సంసారులు ఉన్నారు, చిన్నోళ్ళు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, చదివినోళ్ళు ఉన్నారు, చదవనోళ్ళు ఉన్నారు. జ్ఞానుల్లో రకరకాల వాతావరణంలో ఆయనకి రకరకాల భోగం కలుగుతుంది కదండి. కానీ ఆ భోగం పేరేంటండి అంటే జ్ఞానపూర్వక భోగము అంటారు. జ్ఞాని ప్రపంచాన్ని ఆస్వాదించేది ఈ రకంగా ఉంటుంది. కొంతమంది అంటారు చిన్మయానంద్ గారు బాగా పెద్ద ఆయన అయిన తర్వాత ఎవ్రీవేర్ లగ్జరీ లగ్జరీ లగ్జరీ. ఆయనకి చిన్మయానంద్ గారి భోజనానికి వస్తే పెద్ద వెండి పళ్ళాలలో భోజనాలు. ఆయన ఒక్కడే భోజనం కాదు, 100 ఆకులు లెగాల. ఎందుకంటే ఆయనకే తెలీదు ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచో వస్తారు. అందుకే చెప్పేవారు పూర్వం రోజుల్లో,
గురుదేవ్ ఎవరింటికైనా భిక్షకి వెళ్తే ఆ తల్లికి చెప్పేవారట ఆయన, అమ్మ నేను ఒక్కడనే వస్తానని ఎప్పుడు నువ్వు వంట పెట్టుకోకు, 10 మందికి రెడీగా ఉండు భోజనం. నేను ఎవరిని వద్దనలేను, వారం నుంచి వస్తారు భోజనం టైంకి, రండి అందరం కలిపే భోజనం అంటే నేను అనేస్తే కాదు కానీ వండాలిగా. ఆయన పరిస్థితి అలాగుండేది. 100 భోజనాలు లేవాల్సిందే గురుదేవ భోజనం. చూసే వాళ్ళందరూ ఎవరండి ఈయన సన్యాసి, సన్యాసికి ఇంత మంచి భోజనమా, ఏమేలగా పట్టుబట్ట కట్టుకునేవాడు ఈయన. పట్టుబట్ట కట్టుకుంటారా మీ గురుదేవ్ అని. ఏమి అంటే జ్ఞానపూర్వక భోగం అది. ఆయన అక్కడే భోంచేది, ఆయన ఆనందం ముందు ఈ పట్టుబట్ట వెండిపల్లెం ఏం కనిపిస్తాయి. ఆయన బ్రహ్మానంద స్వరూపుడు, ఎవ్రీథింగ్ ఈజ్ బ్లిస్ టు హిమ్. ఇదే చిన్మయానంద అరణ్యాలు పడి అడవిల్లో పడి తిండి లేక కొన్ని దశాబ్దాలు సాధనలు చేశాడు ఆయన గురువు దగ్గర. మరి అవి చూడమే, ఒక రోజు అలా ఉండవండి అంటే కాదు స్వామి, అప్పుడు ఆయన అదే, ఎప్పుడు ఆయన వాళ్ళకు చెల్లింది అది. జ్ఞానపూర్వక భోగి అంట. ఇంకా కొంతమంది మహాత్ములు చెప్తారు, ఈ మహాత్ములు బ్రతుకున్న అన్నాళ్ళట. ఎవరు? జీవన్ముక్త పురుషుడు. అందరూ ఉంటారు కదా ఎప్పుడో యోగానికొకడు. వీళ్ళు బ్రతుకున్న అన్నాలు లక్ష్మీదేవి ఎప్పుడు ఈ తల మీద తిరుగుతూ ఉంటదట చుట్టూ. ఏం కావాలో ఏం కావాలో ఏం కావాలో, ఏ అమ్మా స్వామికి నీళ్ళు అని ఆవిడే చెప్పేస్తుంది అట ఒక్కోసారి. స్వామిదేవి లక్ష్మీదేవి నిత్యము ఇలాగ కళ్ళు చేతులు రెడీగా ఉంటారట. ఎందుకంటే నా భర్త కన్నా గొప్ప ఈ సాధు శ్రీ మహాలక్ష్మి నిత్యము రెడీగా ఉంటదట. వీళ్ళు వద్దనేయటం కావాలనటం వీళ్ళు ఇష్టం, కానీ షీఈ్ ఆల్వేస్ రెడీ. పైగా మా హస్బెండ్ ఆ చేతుల్లో ఉంటాడు ఎప్పుడు. ఏమైనా మనం ఎక్స్ట్రా మాట్లాడామనుకోండి తర్వాత నాకు అవుతుంది. పార్వతీదేవి ఒకసారి ఇలాగే కన్ఫ్యూజ్ అయిందంట. రాముడు సీత కిడ్నాప్ అయిపోయిన తర్వాత చాలా చాలా దుఃఖం, అంటే మాటలు చెప్తారట, కానీ రాముడు అనుభవించినంత శోకం ఎవరు అనుభవించలేదు. సీత కిడ్నాప్ అయిపోయింది, పిచ్చెక్కిపోయాడు రాముడు. లక్ష్మణుడు భయపడిపోతున్నాడు, ఏంటి మా అన్న ఎప్పుడూ లేనిది ఇలాగ కంప్లీట్ గా బ్యాలెన్స్ కోల్పోయాడు. చెట్లను అడుగుతున్నాడు, నువ్వు చూసావా మా సీత ఇలా నడిచింది, లక్షణ ఇది సీత అడుగులాగా ఉంది, చూడు 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 చూడు. పిచ్చెక్కి భూమి కొట్టి ఏడుస్తున్నాడు అంటే రాముడు. అంటే ఎంత బాధపడ్డాడో చూడు. ఇలా ఏడ్చి పిచ్చోళ్ళలాగా అడవిలు పడి తిరుగుతూ ఉంటే మరి రాముడి యొక్క దుస్థితి చూసే సహాయం చేద్దామని వచ్చాడో ఏమిటో శివుడు, సతీదేవి పూర్వం పార్వతి, వాళ్ళిద్దరూ అడవిలో వచ్చారంట. వచ్చి పాపం అమ్మగారికి చిన్న నికటం పుట్టిందండి. స్వామి ఈయన జ్ఞాని కాదా అని అడిగింది. పార్వతి, అమ్మో నీకేదో మూడింది అనుకున్నాడంట శివుడు. ఏం సతీ అంటే, జ్ఞానులు ఇలా వెలిపించొచ్చా? జరుగుతుంటాయి, నిబ్బరంగా ఉండాలి, కానీ ఏడుస్తాడేంటి రాముడు పామరుడిలాగా అంటే, స్వామి అన్నారంటే, ఎందుకులే వాళ్ళ కుటుంబ వ్యవహారం మనకి ఎందుకు వచ్చాయని అన్నాడంట స్వామి. సరే అని వచ్చేసిందంట ఆమె. వచ్చి స్వామి ఎక్కడో కొంచెం పండోకాయ కళ్ళు మూసుకోవటానికి వెళ్ళినప్పుడు సీతాదేవి వేషం మూసుకొని వెళ్ళారంట పార్వతీదేవి రాముడి ముందుకి. పామరుడా జ్ఞానియే టెస్ట్ చేస్తాను ఈ అబ్బాయిని అని సీత వేషం వేసుకొని సతీ వెళ్ళి ఎదురుగా నిలబడింది. అంటే ఎందుకు బాధపడతావు, కిడ్నాప్ అయిపోయినసి నేనున్నానుగా అని నిలబడింది. అంటే రాముడు, అమ్మ ఏంటి మీరు ఇలాగ వచ్చారు, స్వామి వచ్చారే ఏంటి ఇటువైపు అని అన్నాడంట రాముడు. అంటే అప్పుడు షీ రియలైజ్డ్, హీ ఐడెంటిఫైడ్ మీ యాజ్ సతీ, క్షమించండి అనుకుని పారిపోయారట. ఇదంతా జగత్కర్త, ఆయనకు తెలీదా అండి, సర్వసాక్షి సర్వజ్ఞుడు. కైలాసం వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయిన తర్వాత నాకు ధ్యానం చేసుకోవాలనిపిస్తుంది అని అన్నాడంట. చేసుకోండి అందంటే మరి కళ్ళు తెరవలే. అలాగా ఆయన సమాధిలోకి వెళ్ళి 1000 సంవత్సరాలు ఉండిపోయిన తర్వాత ఈవిడ ఆలోచించుకోవటం మొదలుపెట్టింది. ఏదో నా భర్త బిహేవియర్ లో మార్పు వచ్చిందే, నన్ను ప్రేమించడం కట్ చేసేసాడు, ఆయన మాట కూడా అనలేదు, ప్రేమించడం కట్ చేసాడు అని బాధపడటం ప్రారంభిస్తే అప్పుడు ఏమి మహాత్మురాలే కదండి. శివుడికి ఒక థాట్ వచ్చిందండి, మా అమ్మ వేషం వేశావు నువ్వు, ఇంకా నీలో నేను నా స్త్రీని ఎలా చూస్తాను, సీతమ్మ ఎవరు అనుకున్నావు, నా తల్లి,
ఇంకా నువ్వు తల్లివే, నీతో కాపురం కట్టవు అనేసాడట శివుడు. ఇది ఒక రకంగా ఓల్డ్ డేస్ డైవోర్స్. స్వామి డైవోర్స్ ఇచ్చాడు సతీదేవికి, నా స్వామిని పరీక్షిస్తావా అని. సతీదేవికి అర్థమైంది, ఏ రోజు వస్తుందో చూసింది, ఒకరోజు అగ్గిలో దుంకేసే దేహం వదిలేసింది. శివుడు లేని పార్వతి ఎందుకు? మళ్ళా ఆయన యొక్క అనుగ్రహం పొందటానికి ఆవిడికి. కాబట్టి జ్ఞాని భోగియా దుఃఖియా అంటే ఉంటాయి, కానీ జ్ఞానపూర్వక. మనం ఊరికే జడ్జిమెంట్లు ఇవ్వలేం వాళ్ళ మీద. కాబట్టి అంతెందుకు, పూజ్య గురూజీ ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు తేజోమయ. ఎవరో ఒక వ్యక్తి సన్యాసం తీసుకున్నాడు అనుకో, ఎవరో మనకు తెలిసిన వ్యక్తో తెలియని వ్యక్తో సన్యాసం తీసుకుంటే మనం ఏమనుకుంటామండి? మనకు తెలియక ఏమనుకుంటాం? ఆ ఇంట్లో కొట్టారేమో, తిట్టారేమో, పాపం వచ్చి వెళ్ళిపోయాడేమో ఆశ్రమానికి, లేక పరీక్షల్లో ఫెయిల్ అయిపోయాడో, లేకపోతే ప్రేమ విఫలమైపోయి కొంతమంది ఇలా అయిపోతారు, అలాగైపోయాడో, బిజినెస్ లో లాస్ అయ్యి వెళ్ళిపోయాడు, రకరకాల కామెంట్లు చెప్పుకుంటాం. కానీ ఆదిశంకరాచార్య ఏమంటారండి అంటే, నా పరప్రత్యక్షం లింగం, ఆత్మ ప్రత్యక్షం. కాబట్టి జ్ఞాని ఏ రకంగా ఉంటాడు అనేది నా పరప్రత్యక్షం. మనకు తెలియదు ఆ అబ్బాయి ఎందుకు సన్యాసం తీసుకున్నాడంటే ఆ అబ్బాయికి తెలుసు. మనం ఏది అనుకున్నా అవి చెల్లవు. జ్ఞాని లక్షణం ఎలా ఉంటాది అని మహాత్ములు చెప్పడం జరిగింది. కాబట్టి మనకి పాఠం ఏంటండి అంటే, మనం వారిని జడ్జిమెంట్ చేసే స్థితిలో ఉండలేం. ఎందుకంటే మనం ఉన్నది పామర స్థితి, వారున్నది సార్వభౌమ స్థితి. కాబట్టి ఈవెన్ భగవద్గీతలో ఒక దగ్గర చెప్తారు కదా, సాధకుడు కూడా శబ్ద బ్రహ్మ అతివర్తతే అంటాడు గీత కృష్ణుడు. ముముక్షత్వం కలిగింది అంటే అటండి, అంటే ఆయన సాధకుడు. ఇంకా ముముక్షత్వం అంటే ఏ బాధపడో నేను ఈ బంధాల నుంచి విడిపోవాలని గురువుని ఆశ్రయించిన ముముక్షు ఉంటాడు కదా, ఆ ముముక్షుకి కూడా వేదం శాసించలేదట, ఇది చెయ్యు ఇది చెయ్యకని. శబ్ద బ్రహ్మం దాటేశాడు ఆయన. శబ్ద బ్రహ్మ అంటే వేదం. మనకి చెప్పొచ్చు వేదం, సామాన్యులు అందరికీ చెప్పొచ్చు, కానీ ముముక్షుకి అయితే శబ్ద బ్రహ్మ అది వర్తతే. వేద ఆల్సో కెనాట్ వెయిట్ దెమ్. సాధకుడు పరిస్థితి ఎలా ఉంటే సిద్ధుడి పరిస్థితి ఎలా ఉంటుంది అని ఆ మహాత్ముడిని కీర్తిస్తున్నాడు కృష్ణుడు. ప్రహ్లాదుడు అదే అంటాడు, నా జీవిత లక్ష్యం అంతా ఏంటండి అంటే నోరు నవ్వంగా హరిని స్తుతించడమే. కాబట్టి భగవంతుడు ఆయన స్తుతి చేస్తున్నారు. ఇంకా ఎలా ఉంటారు స్వామి పుణ్యపురుషుడు అంటే 23 ఉదాసీన వదాసీనః గుణైర్యో న విచాల్యతే గుణా వర్తంత ఇత్యేవ యోవతిష్ఠతి నేంగతే ఉదాసీన వదాసీనః గుణైర్యో న విచాల్యతే గుణా వర్తంత ఇత్యేవ యోవతిష్ఠతి నేంగతే. అర్జున, కిం ఆచారః అడిగావు కదా, ఆయన యొక్క కాండక్ట్ బిహేవియర్ ఎలా ఉంటుందో వర్ణిస్తాను విని. ఎలా ఉంటదంట, ఉదాసీనవత్ ఆసీనః. ఆసీనః అంటే ఆయన కూర్చొని ఉంటాడట. ఓహో, జ్ఞాని అయితే కూర్చొని ఉండాలి అన్నమాట. ఎలా కూర్చొని ఉంటాడు కృష్ణ? ఉదాసీనవత్, ఒక ఉదాసీనుడులాగా ఆయన కూర్చొని ఉంటాడు. ఉదాసీనుడిలాగా కూర్చొని ఉంటాడా? ఎక్కడ కూర్చుంటాడు స్వామీజీ? అరుగు మీద కూర్చుంటాడా? చేప మీద కూర్చుంటాడా? ఎక్కడ కూర్చుంటాడు స్వామి అంటే భగవత్పాదులు చెబుతారు, తత్వే, తత్వంలో కూర్చుంటాడట ఉదాసీనంగా. ఓహో, తత్వంలోనా?
మేము ఇంకా ఏవో ఆసనాల పైన ఏమో అనుకున్నాం. తత్వంలో ఎలా కూర్చుంటాడటండి అంటే ఉదాసీనుడు వత్. స్వామిజీ మరి ఉదాసీనుడు అంటే ఎవరండి అంటే, ఉదాసీనుడు అంటే న్యూట్రల్ పర్సన్, పక్షపాత రహిత బుద్ధి కలవాడు. ఉదాసీనుడి యొక్క ప్రధానమైన లక్షణం ఏంటి స్వామిజీ అండి అంటే పక్షపాత రహితంగా బుద్ధిని నిలుపుకున్న ఈ మహాత్ముడు తత్వంలో ఆ రకంగా కూర్చుంటాడు. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ ఇంతకు ముందు శ్లోకాల్లో ఏం చెప్పారండి, సుహృన్ మిత్రారి ఉదాసీన మధ్యస్థ ద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్ విశిష్యతే. అందరి యందు సమబుద్ధి ఉంటదంట ఈ పుణ్య పురుషుడు. ఉదాసీన కస్యచిత్ పక్షం నా భజతే అంటారు శంకరాచార్య. కస్యచిత్ అంటే ఏ పక్షం వైపు నా భజతే. మీరు ఏ పార్టీ సార్ అని ఆయన అడిగామనుకోండి, ఆయనకి ఏ పార్టీలు లేవు. కస్యచిత్ పక్ష ఆసీన. ఉత్తు ఆసీన అంటే ఆ పైన ఉన్న పదార్థంలో కూర్చుంటాడు. ఎవరు స్వామిజీ ఆ పైన ఉన్న పదార్థం? పరబ్రహ్మ. ఊర్ధ్వమూలం అధశాఖం అన్న అక్కడ ఆయన కూర్చుని ఉంటాడు ఉదాసీనవత్. అక్కడ కూర్చుంటే లాభం ఏంటి స్వామిజీ ఆయనకి కలిగింది? గుణైహి నా విచే ఆయన గుణాలకి ఆయన చెల్లించడు. ఈ మధ్యలో ఎక్కడ కూర్చున్నా వణుకుతుంది చెట్టు. ఆ 10వ అంతస్తులో ఉన్నాడు కాబట్టి ఆయన కింద ఫ్లడ్స్ వచ్చినా ఒకటే, గాల్లో వచ్చినా ఒకటే, ఆయన నిబ్బరంగా అక్కడి నుంచి హాయిగా చూస్తాడు. గ్రౌండ్ ఫ్లోర్ లో కూర్చుంటే మనకి అర్థమైపోతుంది, వర్షం వచ్చిన వెంటనే మనం సామాన్లు సర్దుతాం. అమ్మో ఫ్లడ్ వచ్చేస్తుంది స్వామీజీ, మేము పరిగెత్తి పారిపోతామండి. ఆయన అక్కడ కూర్చున్నాడు కాబట్టి, ఉదాసీనవత్ అక్కడ కూర్చున్నాడు కాబట్టి గుణాలు ఆయన్ని విచలింప చేయలేదు. ఇది మహాత్ములకి జ్ఞానికి ఉండే గొప్ప లక్షణం ఏంటండి అంటే 6వ అధ్యాయంలో కూడా చెప్పారు ఆయన. గురుణాపి విచాల్యతే. భారీ భారీ కష్టాలు వచ్చినప్పటికీ కూడా జ్ఞానిలో మార్పు ఉండదు. హాయిగా నిలబడితో దాన్ని ఎదుర్కొంటాడు ఆయన. గురుదేవులు ఎప్పుడు ఎగ్జాంపుల్ ఎవరు చెప్తారండి అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఎగ్జాంపుల్ చెప్తారు ఆయన. కృష్ణుడి యొక్క లైఫ్ లో ఫ్రమ్ ద బిగినింగ్ అంటే ఆయన జన్మ నుంచి అవతార సమాప్తి వరకు కంటిన్యూస్ గా స్ట్రగుల్సే. పుట్టటమే జైల్లో పుట్టడం, తల్లి తండ్రి జైల్లో ఉండటం, తనకు తెలిసి ఆ విషయం, కానీ ఏం చేయలేక ఇంకొక ఊరికి తాను షిఫ్ట్ అయిపోతాడు. అక్కడ షిఫ్ట్ అయిన మొదటి రోజే మహాదేవి పోతన, ఆ మరుసటి రోజు మరొకటి, పెరుగుతున్న కొలది అటాక్ 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 అటాక్. రాక్షస సంహారం కంటిన్యూస్ గా ఆయనకు వచ్చింది. కాలింది అని ఒకడు, ఇంకొకటని ఒకటి, ఇంకొకటని పోనీ ఏదో అందరికీ తను. కానీ ఈ జర్నీలో ఎప్పుడు కూడా కృష్ణుడు చెల్లించలే. తన ఆనంద భోగం, తన బ్రహ్మానంద స్పృహని ఏనాడు కోల్పోలేదు స్వామి. కారణం ఏం బలం స్వామి అండి అంటే ఉదాసీన ఆ ఉత్ ప్రదేశంలో ఆ పైన ఉన్న ఆ పరబ్రహ్మ స్థితిలో ఆయన కూర్చున్నాడు. గుణావర్తంత ఇతి ఏవ. ఇదంతా గుణాల యొక్క ప్రవర్తన అని ఆయనకు అర్థమైంది. ఇదంతా గుణాల యొక్క బృందావనంలో ఉన్న గుణాలే, హస్తినాపురంలో రావణాసురుడు చేసినవి గుణాల యొక్క ఎఫెక్టే కదండి. ఆడు తామసుకుడు కాబట్టి దుర్యోధనుడు నన్ను బంధించి పాండవులు వంచాలని చూశాడు. వీళ్ళందరూ సాత్వికులు కాబట్టి బృందావనంలో నన్ను పూజించి వాళ్ళు సద్గతి పొందాలని ప్రార్థన. రెండు గుణాల యొక్క గుణావర్తంత ఇతి ఏవ. ఇవంతా గుణాల యొక్క ప్లే అని తెలుసుకొని యహ అవతిష్టతి. అవతిష్టతి అంటే తనని తాను స్థాపించుకున్నాడంట. ఈ అశాశ్వతమైన గుణక్రీడను విడిచిపెట్టి పరబ్రహ్మలో తనని తాను స్థాపించుకొని అవతిష్టతి. తర్వాత ఏమైంది స్వామి ఆయన పరిస్థితి? నా ఇంగతే. ఇంగనము అంటే కదలటం, గాలికి ఆకులు కదిలినట్టు ఆ కదలటాన్ని ఇంగనము అంటారు. నా ఇంగతే అంటే ఇంకా ఆయనలో ఆ కదలిక లేదు. తిష్టతి.
ఒక స్వామి అంటారు, స్వామిని అమ్మగారు అనేవారు ఎప్పుడు. బ్రహ్మచారి గారు ఏదైనా సెంటర్కి వెళ్ళిన తర్వాత మొట్టమొదట చూసుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే అంటే వర్క్ గురించి పెద్ద ఆలోచించకండి. మొదట మీరు కంప్లీట్ గా సెటిల్ అవ్వాలి. తిష్టతే. ఆ తర్వాత ఎంగనం ఆగుతుంది. తిష్టతే అంటే మన మోడర్న్ లాంగ్వేజ్ లో ఏంటండి అంటే సెటిల్ అయిపోవాలి. ఫస్ట్ సెటిల్ అవ్వండి సెంటర్లో. అంతా సెటిల్ అంతా అయిన తర్వాత దెన్ మీరు పని అంతా చేసినప్పుడు ఇంకా మరి అలజడి ఉండదు. నా ఇంగతే స్మూత్ గా సాఫీగా మీ పని మీరు చేసుకోగలుగుతారు అని చెప్తారు. స్వామి అలాగే పరబ్రహ్మలో చక్కగా సెటిల్ అయ్యాడు. ఆ తర్వాత ఇంక ఈ గుణాల యొక్క అలజడికి ఆయనలో ఎటువంటి చలనము రాదు. నా అవతిష్టతే నా ఇంగతే. అవతిష్టం చేసుకోవటం వల్ల ఇంకా ఆయనలో ఎటువంటి మూవ్మెంట్ రాలేదు. ఇది ఆ జ్ఞాని ఎలా ఉంటాడు అర్జున అని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు స్వామి. అంటే రకరకాల తరగతుల విద్యార్థులను చూస్తాము. జ్ఞానపరంగా కూడా విద్యార్థుల్ని 3 రకాలుగా డివైడ్ చేయొచ్చండి. కొంతమంది విద్యార్థి పేరు ఇగ్నరెంట్. జ్ఞానపరంగా చెప్తున్నారు. ఇగ్నరెంట్ అంటే పూర్తిగా అజ్ఞాని. రెండో విద్యార్థి పేరు వివేకి. వివేకి అంటే విచారణ చేయగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్న విద్యార్థి రెండోవాడు. మూడవ ఆయన పేరు ఏంటండి అంటే జ్ఞాని. జ్ఞాని అంటే అండర్స్టాండ్ చేసుకున్నాడు. జ్ఞానపరంగా 3 రకాలు అంటారు పెద్దవాళ్ళు. ఒక ఆయనేమో అజ్ఞాని ఇగ్నరెంట్, ఇంకొక ఆయనేమో వివేకి ఇంటెలిజెంట్, మూడో ఆయనేమో జ్ఞాని వైజ్ పర్సన్ విద్వాన్. అజ్ఞాని యొక్క పరిస్థితి త్రిగుణాల పరంగా. అజ్ఞాని యొక్క పరిస్థితి ఎలా ఉంటుందండి అంటే అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. గీత చెప్తారు. ఆయన అంట ఒక రకంగా ఉంటాడండి. ఏ రకంగా స్వామీజీ ఉంటాడండి అంటే అహంకార విమూఢాత్మ. ఎప్పుడు కూడా ఈ ఐకారాన్ని వదులుకోడు. ఐకారం అంటే అహంకారం. నేనే అహంకార విమూఢ. సో దానివల్ల ఆయనకు వచ్చే ప్రాబ్లం ఏంటండి అంటే కర్త అహమితి మన్యతే. నేనే కర్తని దీని అంతటికి అని కంప్లీట్ కన్విక్షన్. మన్యతే అంటే ఇక్కడ కన్విక్షన్. ఆయన సెటిల్మెంట్ అక్కడ ఉంటది ఎప్పుడు. అంతా నేనే చేస్తున్నాను. ఉంటే ప్రాబ్లం ఏంటి స్వామీజీ ఆయనకి? ఈ కర్త అహం భావం వలన నిత్య దుఃఖం, ఆల్వేస్ సఫరింగ్. ఏదో చిన్న అనుకూలత వస్తే పొంగిపోతాడు, ప్రతికూలత వస్తే దుఃఖిస్తాడు. సహజంగా ప్రతికూలతలే వస్తాయి కాబట్టి సఫరింగ్ సఫరింగ్ సఫరింగ్. ఎప్పుడు కూడా సఫరింగే. ప్రపంచం అట మనకి కంటిన్యూస్ గా ఒకటి చేస్తుంది అటండి. ఏంటి స్వామీజీ ఏంటి అంటే కిక్కింగ్ అంటారు గురుదేవ్. వరల్డ్ కంటిన్యూస్ గా మనల్ని ఎప్పుడు తాడనం చేస్తూనే ఉంటది. ఆ దెబ్బలన్నీ కాస్తూ ఇది ఒకని చరిత్ర. రెండో ఆ వ్యక్తి ఎవరండి అంటే ఆయన వివేకి. ఆయన తనని తాను మార్చుకుంటాడు. ఎలా స్వామీజీ మార్చుకుంటాడండి అంటే ఐఎమ్ నాట్ ద డూవర్. నేను కర్తని కాదు అని అర్థం చేసుకున్నాడు. అందుకే వివేకి. కర్తవు కాదు. మరి ఎవరయ్యా నువ్వు? ఐఎమ్ సీయర్ అంటాడు. సీయర్ అంటే నేను దీన్ని అంతటిని చూస్తున్న వాడిని. ఈయన వివేకి. ఇంకా వాచింగ్. కాబట్టి ఈయనకి సఫరింగ్ ఉండదు. అంతటిని కేవలం ద్రష్టగా చూస్తూ ఉంటాడు. మరి ఇదంతా ఈ ప్లే అంతా ఏంటండి అంటే మాయాసఖి నర్తతి. నా స్నేహితురాలైన మాయ నృత్యం చేస్తుంది. లెట్ హర్ డాన్స్. ఆవిడ్ని చెయ్యని. మరి నువ్వేం చేస్తావయ్యా అండి అంటే నేను చూస్తున్నాను, నాకేమి, ఆవిడ డాన్స్ చేస్తుంటే అనేస్తారట ఈయన. సీయర్. ఈయన కూడా కాదు ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్న వ్యక్తి. మరి ఈయన ఎవరు స్వామీజీ అండి అంటే ఈయన సఫరరు కాదు, సీయరు కాదు. మరి మీరు ఎవరండి అంటే ఈయన ఐఎమ్ జస్ట్ ఏ బీయింగ్ అంటాడు. ఐఎమ్ నాట్ సీయింగ్ అని కూడా అనడు. ఏంటి స్వామీజీ రెండింటికి డిఫరెన్స్ అంటే
సీయింగ్ లో కూడా కర్తృత్వం ఉంది. నేను సాక్షిని అంటే ఎవరికి సాక్షివి? ఆ యాక్టివిటీ ఉంది కదండి, ఆ యాక్టివిటీ కూడా డ్రై అప్ అయిపోయింది. హీఈస్ నో మోర్ ఎ సియర్. మరేంటి? ఐఎమ్ జస్ట్ బి. ఆ దివ్య పురుషుడే ఆ మహాజ్ఞాని. అవి అనితర సాధ్యమైన స్థితులు అవి. కాబట్టి ఆయన గురించి చెప్తున్నారు రమణ మహర్షి. అందుకే అంటారు విశ్వం అజ్ఞుడికి విజ్ఞుడికి సమానమే. కానీ ఆత్మభావం కలిగిన వాడు ఈ విశ్వం అంతా నేను అంటాడు. దేహభావం కలిగిన వాడు ఈ విశ్వంలో నేను ఒకడిని అంటాడు. రమణ మహర్షి చెప్పడం చూడండి. విశ్వము అజ్ఞుడికి విజ్ఞుడికి సమానమే. ఆత్మభావం కలిగిన వాడు అంటాడంట ఈ విశ్వం అంతా నేను అంటాడంట. దేహభావం కలిగిన వాడు అంటాడంట ఈ విశ్వంలో నేను ఒకడిని అంటాడు. కాబట్టి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తామో మనమే నిర్ణయం చేసుకోవాలి. తిష్టతి, ఈయన మాత్రం పరబ్రహ్మలో స్థాపించబడ్డాడు. ఏం కదలదు, నా ఇంగతే, నో మూమెంట్. నా స్వామీజీ ఎగ్జాంపుల్ ఇచ్చారు, అంగద పాదం లాగాడు. ఇదేం స్వామీజీ అంగద పాదం ఎగ్జాంపుల్ ఏంటంటే, అంగదుడు రావణుడితో సంధికి బేరంకి వెళ్ళినప్పుడు ఆయన శబ్దాలు చేస్తాడు. రావణుడు మేమంతా మేమెంత మేమెంత, ఈయన శబ్దాలు చేస్తాడు మేమంతా. రా అయితే ఏంటి నీ పందెం అంటే, మీ కొలువులో ఎవరైనా సరే ఇదిగో నేను నా కాళ్ళని ఇక్కడ అవతిష్టతి అంటే అది ఎగ్జాంపుల్. ఇదిగో నా పాదం ఇక్కడ స్థాపిస్తున్నాను మీ కోర్టులో, ఎవరైనా నా పాదాన్ని కానీ కదిపితే నేను వాటం అంగీకరిస్తున్నాను అని అంగదుడు శపథం చేస్తాడు. యోధులు బలవంతులు అందరూ కదపాలని ట్రై చేసి ఆల్ ఫెయిల్డ్. రావణుడికి చాలా అహంకారం వచ్చింది. మా వాళ్ళందరూ ఫెయిల్ అయిపోయారు అని రావణుడు సింహాసనం దిగి వస్తాడు అంగదుడి పాదం పట్టుకోవడం. దగ్గరికి వచ్చినప్పుడు అంగదుడు అంటాడంటే, నా పాదం పట్టుకుంటే నీకేమొస్తుంది, మా స్వామి పాదాలు పట్టుకో క్షమిస్తాడు ఓ వెధవా అనేసి అంగదుడే, నీకు మరణమే ఉంది అదిగో కనిపిస్తుంది నీ ముఖంలో, ఒక్క పిసరు కూడా మార్పు రాలేదు నీలో అనేసి అంగద పాదం లాగా ఈయన బ్రహ్మస్థితిలో నిలబడి ఉండిపోయాడంట. ఇది ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాలని. అవతిష్టతి ఒక మాటలో. ఈ శ్లోకంలో జ్ఞాని యొక్క పరిస్థితి ఏంటి స్వామిజీ అంటే, కంప్లీట్లీ అన్మూవింగ్ సెటిల్మెంట్. ఆ ఉత్తమ పదార్థం దేనికి చెల్లించడు, ఏమైనా నిశ్చలంగా ఉంటాడు. అయిపోయింది కదండి శ్లోకం 23. శంకరాచార్య పిల్లలందరికీ ప్రశ్న అడిగి, ఈ శ్లోకంలో 2 తప్పులు ఉన్నాయి ఎతకండి అన్నాడు. తప్పులా? ఏం తప్పులు స్వామీజీ? సంస్కృత పరంగా 2 తప్పులు ఉన్నాయండి ఈ శ్లోకం. మాకెందుకు స్వామీజీ చెప్తారు? వీఆర్ నాట్ సీరియస్ అబౌట్ సంస్కృతం, వీఆర్ ఓన్లీ తత్వం అంటే గురువు అంటాడు. ఇలాంటి కబుర్లు ఆడపట్టే మనకు అవతిష్టం రావట్లే. చదవాలి చదవాలి, చదివి 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 చదివితేనే, ఎన్నాళ్ళో చదివితేనే అర్థమవుతుంది ఇవంతా. తప్పులు మరేంటి స్వామిజీ అంటే ఇందులో అంట, గుణ వర్తంతే ఇతి ఏవా యోవతిష్టతే నేంగతే, అలా ఉండాలి కరెక్ట్ గా సంస్కృతం రాస్తే. ఎందుకు స్వామి అలా ఉండాలి అంటే సంస్కృతంలో 3 పదాలు ఉంటాయి. రెండు పదాల గురించి చెప్పు. ఒక దాని పేరు ఆత్మనేపది అంటారు, ఇంకొక దాన్ని పరస్మైపది అంటారు. ఆత్మనేపది అంటే ఏంటి? తన గురించి తాను చెప్పుకునే దాన్ని ఆత్మనేపది. ఉదాహరణకి, అహం ప్రవచనం కరిష్యామి, ఇది ఆత్మనేపది. నా గురించి నేను చెప్పుకున్నాను, నేను ప్రవచనం చేస్తాను. పరస్మైపది అంటే ఏంటి? ఇతరుల గురించి చెప్పేది. త్వం, వయం, మీ గురించి చెప్పేదాన్ని పరస్మైపది అంట కదండి. కృష్ణుడు ఇక్కడ జ్ఞాని గురించి చెప్తున్నాడు కదండి.
మరి ఆ జ్ఞాని టాపిక్ లో పరస్మైపది అవుతాడా, ఆత్మనేపది అవుతాడు? ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాము, ఎలా చెప్తున్నాము? ఆయన జ్ఞాని, ఆయన జ్ఞాని, ఆయన జ్ఞాని అని చెప్తాడు. అంటే మూడో వ్యక్తి గురించి చెప్తున్నాడు. అర్జునుడు కాదు, కృష్ణుడు కాదు. గుణాతీత పురుషుడు ఎవరు అంటే ఈయన అంటే ఆ పరస్మైపది ప్రయోగం ఇది ఎలా ఉండాలటండి అంటే గుణ వర్తంతే ఫర్ హిమ్. ఆయనకి ఈ గుణాల యొక్క వర్తంతే ఇది ఏవా యోవతిష్టతే, అక్కడ ఉన్నాడు కాబట్టి నేను గతే ఆయన గురించి. కానీ కృష్ణుడు ఏం చేశాడంటే వర్తంత అవతిష్టతి, అవి అవి వచ్చినప్పుడు కథలను అనే భావంతో వచ్చినట్టు చెప్పాడు. ఆత్మనేపది పరంగా ఉపయోగించాడు కాబట్టి భగవత్పాదులు అన్నారంట, మరి ఈ రెండు దోషాలు ఉన్నాయి సంస్కృతి పరంగా, మీరేమైనా అబ్జర్వ్ చేశారా అంటే విద్యార్థి ఇదేంటి గురువు గారు సడన్ గా ఈ టాపిక్ తీశారు, మళ్ళా సంస్కృత పదాలన్నీ చదవమంటాడో ఏంటో ఈయన అనుకున్నారంట. అయితే అప్పుడు స్వామి చెప్పారంటే ఆలోచించండి, ఎందుకు ఆ ప్రయోగం చేశాడు కృష్ణుడు లేదా వ్యాసుడు, ఎందుకో ఈ రకంగా పరస్మైపది మూడో వ్యక్తి గురించి చెప్తున్నప్పుడు తన లక్షణాల్లాగా చెప్పుకుంటున్నాడు. ఎందుకు అంటే పిల్లలు అన్నారంట, అలాగే స్వామిజీ, అలాగే మాస్టర్ గారు ఆలోచించి చెబుతాము అన్నారు. మరి ఏం చెప్పారో మనకైతే తెలియదు. కారణం ఏంటండి అంటే ఎవరు కూడా నేను గుణాతీత పురుషుడు కూడదట. లేదంటే శంకర భగవత్పాదులే మరి టీచింగ్ లో ఉన్నాడు కదా, పంపతీసి నన్ను కానీ అనుకునేవారు ఈ వ్యక్తి, నేనైతే కాదు అని చెప్పాలనుకుంటున్నాడు. శంకరాచార్య కూడా ఇది ఈ స్థితి అయితే నాకు లేదు అని సబ్మిట్ చేశాడు అని కొంతమంది అంటారు. అది ఎవరికి లేవు, ఎవరో అటువంటిది దుర్లభం. శ్రీకృష్ణుడు కూడా కాదట. అని ఎవరెవరో మహాత్ములు ఎందుకు ఈ భగవత్పాదులు ఈ మాట అన్నారు అని రకరకాల కామెంటరీలు చెబుతారంటే అర్థం చేసుకోండి, జ్ఞాని అనే బిరుదు పొందాలంటే అది ఎంత కష్టం. నెవర్, నో వన్, ఎవరు జ్ఞానిగా క్లెయిమ్ చేసుకోలేదు. అంత గట్టిది ఆ పదం. అర్జున విన్నావుగా, మరికొన్ని ఆయన లక్షణాలు చెప్తాను విని. 24 సమదుఃఖ సుఖ స్వస్థః సమలోష్టాశ్మ కాంచనః తుల్య ప్రియా ప్రియో ధీరః తుల్య నిందాత్మ సంస్థుతిః సమదుఃఖ సుఖ స్వస్థః సమలోష్టాశ్మ కాంచనః తుల్య ప్రియా ప్రియో ధీరః తుల్య నిందాత్మ సంస్థుతిః. ఈయన జ్ఞాని. 23లో జ్ఞాని యొక్క ప్రధానమైన ఫీచర్ ఏం చెప్పారండి? 23 అంటే దీని ముందు శ్లోకం. ప్రధానమైన ఫీచర్ ఏంటండి? తిష్టతి, హిస్ సెటిల్మెంట్ ఇన్ దట్ తత్వం ఎంత బలంగా ఉంటుందో 23లో చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఎంత బలంగా ఉంటదండి అంటే గుణాల ఆటకి ఆ చెట్టు కదలదు, నా ఇంగతే, అది 23లో చెప్పిన లక్షణం. అంత సెటిల్ అయిపోయాడు ఆయన నాలెడ్జ్. 24లో ఏంటి, ఏ లక్షణం గురించి చెప్తున్నారండి అంటే హిజ్ సమత్వం. ఈ శ్లోకం అంతా ఆయన సమత్వం గురించి చెప్తుంది. సమత్వం అంటే కంప్లీట్లీ బ్యాలెన్స్. ఎక్కడెక్కడ స్వామీజీ బ్యాలెన్స్? సమ దుఃఖ సుఖ, దుఃఖానికి సుఖానికి సమం. ఇది 2 రకాలుగా ఆలోచించాలటండి. అంటే దుఃఖం కలిగినప్పుడు సుఖం కలిగినప్పుడు తాను సమంగా ఉంటాడు, అంటే తనని తాను సమంగా ఉంచుకున్నాడు. పెట్రబ్ అవలే, డిస్టర్బ్ అవలే, ఏమి అవలే. దుఃఖం కలిగిన సుఖం కలిగిన తనని తాను సమానంగా ఉంచుకోవాలి. దీనికి ఇంకొకలా కూడా చెప్తారు, దుఃఖాన్ని
సుఖాన్ని సమంగా చూడడం అంట. ఇది జరుగుతుందా అండి? సుఖకరమైన ఇన్సిడెంట్ ఎలా చూస్తున్నామో దుఃఖకరమైన ఇన్సిడెంట్ కూడా అలాగే చూడగలగాలి. లేదంటే రెండిటి యందు ఎటువంటి మమకారం కానీ ద్వేషం కానీ ఏం సమం. పరిస్థితుల్ని సమానంగానే చూస్తున్నాడు, తనను తాను కూడా అన్డిస్టర్బ్డ్ గా ఉంచుకుంటాడు. సమహ దుఃఖ సుఖ. ఇంకా రెండోది స్వస్థ. స్వస్థ అంటే అర్థం ఏంటండి అంటే స్వేహి ఆత్మని స్థిత. ఎక్కడయ్యా నువ్వు ఉన్నావు అని జ్ఞానిని ఎతికితే అంటే జ్ఞాని ఎక్కడుంటాడో తెలుసా అండి? స్వహ ఆత్మని. శరీరంలో లేడు, మనస్సులో లేడు, ప్రపంచంలో లేడు, బుద్ధిలో లేడు. మరి ఎక్కడయ్యా నువ్వు ఉంటున్నావు అంటే స్వేహి ఆత్మని స్థితి. తన ఆత్మ యందే తాను ఎప్పుడు ఉంటాడు. దాని పేరే స్వస్థ. మనం పరస్థ. పరస్థ అంటే ఇంకెక్కడో కూర్చోబెట్టుకుంటాం మనల్ని ఎప్పుడు. మీరు ఎవరండి? నా పేరు బ్రహ్మచారి వెంకట చైతన్య అండి అంటే నన్ను నేను ఆ జాబ్ లో కూర్చోబెట్టా. మీరు ఎవరండి? నేను బ్యాంక్ లో మేనేజర్ నండి. మీరెవరండి? నేను పురుషుడినండి, నేను స్త్రీని, నేను వృద్ధురాల్ని, నేను బాలుడిని. ఇవన్నీ పరస్థ. మనం కావాలి. ఈయన మాత్రం మీరెవరండి అంటే సత్యం, ఐఎమ్ ద ట్రూత్. స్వస్థ. ఇంకా ఎవరండి ఈయన? సమహ. మళ్ళీ సమమే. ఎవరి యందు సమం అటండి? లోష్ట అశ్మ కాంచనం. ఆహాహాహా. ఏంటి స్వామీజీ కంప్లీట్లీ జడ వస్తువు లాంటి వాడా ఏంటి? కాంచనం అంటే బంగారం, అశ్మము అంటే రాయి, లోష్ట అంటే మట్టి ముద్ద. మూడిటి యందు సమమే. నో వాల్యూ హయ్యర్, నో వాల్యూ లోవర్. మనం వాల్యూ ఇస్తాం కదండి. నిజానికి బంగారము రాయియే, రాయి పదార్థమే, ఇంకేదో భూమి నుంచి వచ్చిన రాయి పదార్థం. కానీ వీ గివ్ సో మచ్ వాల్యూ టు దిస్, వీ డోంట్ గివ్ వాల్యూ టు సంథింగ్ ఎల్స్. కానీ ఆయన నో వాల్యూ, నో జిఎస్టి, నో వాల్యూ యాడెడ్ ట్యాక్స్, ఆల్ ఆర్ ఈక్వల్. అమ్మో, జ్ఞాని పవర్లోకి వస్తే ప్రమాదమే స్వామి. వ్యవహారం చూడండి. సమలోష్ట అశ్మ కాంచన. ఓహో. ఇంకా తుల్య ప్రియ అప్రియ. ప్రియము అప్రియము కలిగినప్పుడు తుల్యము. తుల్యము అంటే సమమే. ప్రియం కలిగినప్పుడు కూడా హాయిగానే ఉంటాడు, అప్రియం కలిగినప్పుడు కూడా హాయిగానే ఉంటాడు. తుల్య ప్రియ అప్రియ. ఇంకా తుల్య నింద ఆత్మ సంస్థుతి. నిందించిన స్తుతి చేసిన రెండింటిని ఈక్వల్ గా తీసుకోగలడు. తుల్య నింద ఆత్మ సంస్థుతి. ఎవరు స్వామిజీ ఈయన? ధీరః. ధీరః అంటే ధీమంతుడు. ఇటువంటి దేదీప్యమానమైన జ్ఞాన సమత్వం, బుద్ధి నిశ్చలత ఎలా సంపాదించాడు స్వామి అంటే ఇక్కడ మ్యాటర్ ఉంది ఆయనకి. ధీమాన్ అంటే ధీ అంటే బుద్ధి కలిగిన వాడు. జనరల్ గా ధీరుడు అంటే మనం ఏమనుకుంటామంటే పెహల్వాన్ అనుకుంటాం. ఆహాహాహా, అది కాదట. ధీరత్వం అంటే ఇటువంటి దివ్యమైన బ్రహ్మప్రీతికరమైన బుద్ధిని కలిగిన మహాత్ముడు, భగవత్ ప్రీతిని పొందగలిగే మహాత్ముడు. కాబట్టి హీ గాట్ దిస్ కైండ్ ఆఫ్ గ్రేట్ స్టేటస్. సమలోష్ట అశ్మ కాంచన సమసుఖ దుఃఖ స్వస్థ సమలోష్ట అశ్మ కాంచన తుల్య ప్రియా ప్రియో ధీర తుల్య నిందాత్మ సంస్థుతి. ఇవన్నీ ఆ మహాత్ముడి యొక్క లక్షణం. కాళిదాసు గారిని ఎవరో అంటే ఆయన యొక్క కవిత్వంలో ధీరుడు అంటే ఆయన నిర్వచనాలు రాస్తారండి. కాళిదాసు నిర్వచనాలు ప్రమాణం. భారతీయ వాంగ్మయం గొప్ప సాహితీవేత్త, విద్వానుడు కదండి. ఆయనవన్నీ గొప్ప. ఆ కాళిదాసు గారు మహాకవి. ఆయన ఎవరు అడిగారటండి, దేనిని అందం అనాలి? అందం అంటాం కదండి మనం, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అంటాం కదా. ఈ బ్యూటిఫుల్ అన్నదానికి నువ్వు నిర్వచనం ఇవ్వు అన్నారు. మామూలుగా మనమేమో అంటామండి, యవ్వనంలో ఉంటే బ్యూటిఫుల్ అంటాము, లేకపోతే తెల్లగా ఉంటే బ్యూటిఫుల్ అంటాము,
రిచ్ గా ఉంటే బ్యూటిఫుల్ ఇవన్నీ అంటాం కదా. ఆయన అన్నారంటే అది కాదట బ్యూటిఫుల్. మరేంటి స్వామీజీ బ్యూటిఫుల్ అంటే, ఏ టైంలోనూ కూడా ఎవరైతే ఫ్రెష్ గా ఉంటారో వారే బ్యూటిఫుల్. యస్మిన్ కాలే అపి నవ్యత. నవ్యత అంటే ఎప్పుడు ఫ్రెష్ గా ఉంటారు కొంతమంది. అది వాళ్ళ అదంట బ్యూటీ అంటే. ఎప్పుడు ఫ్రెష్ గా ఉంటారంట. బ్రహ్మకే ఉంది ఈ లక్షణం. వశిష్ఠుడు తపస్సు చేసినప్పుడు అదే పురాపి నవహ అంటారు. అందుకే ఈ రోజు కొత్తగా ఎవరైనా తపస్సు చేసిన బ్రహ్మ అంత ఫ్రెష్ గా, అంత సూదింగ్ గా, అంత ఆహ్లాదకరంగా ఉంటాడు. కాళిదాసు ఇది ఇచ్చే దీని పేరు దాన్ని బ్యూటీ అని. వాళ్ళకి ఎవరు ఉంచుకోగలిగితే హీఈస్ బ్యూటిఫుల్ ఆర్ షీఈస్ బ్యూటిఫుల్. అలాగే ధీరుడు అంటే ఎవరు స్వామి అంటే ఆయన అంటాడు వికార హేతౌ సతి. వికారానికి హేతువులు తగులుతున్నప్పుడు వికార హేతౌ సతి. వికారం అంటే ఏంటండి అంటే మా కామ్గా ఉన్న వాళ్ళు వైల్డ్ గా అయిపోతాం కదా, దాని పేరు వికారం. వికారం పుట్టిందా నీకు అంటారు మన తెలుగు. వికారం అంటే మామూలుగా కాదు, సంథింగ్ వేరే. వికార హేతౌ సతి అటువంటివి తగులుతున్నప్పటికీ కూడా ఏషాం నా చేతాంసి నా విక్రియతే. ఏ వ్యక్తి అయితే విక్రియకి లోను కాడు. నిజానికి అక్కడ ఉంది వికారం అవ్వాలి, మనం అయి తీరాలి, వికారం వచ్చేస్తుంది. అటువంటి వికారాన్ని పుట్టించే పరిస్థితుల్లో కూడా విక్రియుడు కాకుండా ఎవడుంటాడు? వాడు ధీరుడు. తయేవ ధీర. కాళిదాస్ అంటాడు ఆయన్ని ధీరుడు అని. యుధిష్ఠిరుడు కురుసభలో ఈ రకంగా ఉన్నాడు. అంత ఈజీ కాదండి బాబోయ్, మహాత్ముడు ఆయన. ఏమి బ్యాలెన్సు, ఏమి బ్యాలెన్సు, ఏమి బ్యాలెన్సు. ఒక్క మాట అనలే. ఘోరాతి ఘోరానికి దిగుతారు అటువైపు వాళ్ళు కావాలని. కానీ యుధిష్ఠిరుడు చూపించిన బ్యాలెన్స్ మాత్రం చరిత్రలో శ్లాఘించాలి. దాని పేరు ధీరత్వం. అటువంటి పరిస్థితి మాత్రం ఎవ్వరికీ రాకూడదు. అంత దారుణం. పైగా యుధిష్ఠిరుడు పరమ సాత్వికుడు, కోమల హృదయుడు, ధర్మపరాయణుడు, ధర్మపాలకుడు. అటువంటి వాళ్ళు పుట్టడమే దుర్లభం. కానీ ఎంతో అవమానానికి గురి చేశారు. నీచాతి నీచంగా, క్రూరాతి క్రూరంగా ఆయన అందరూ కలిసి, పెదనాన్నగారు, అన్నదమ్ములు, గురువులు ఉన్నారు, తాతలు ఉన్నారు, అందరూ కలిసి అత్యంత హేయంగా అవమానం చేశారు. కానీ ఆయనలో నుండి మంచితనం ఆయన కోల్పోలేదు. యుధిష్ఠిరుడు ఇటువంటి ధీరత్వం కనిపించాలి. రాముడిలో కూడా ఒకసారి కనిపించింది. మహాత్ములు దొరికితే పట్టేస్తారు. రాముడిలో ఎప్పుడు కనిపించిందండి అంటే, ఆ దశరథుడు చెప్తాడు కదండి, రేపు చక్రవర్తి అయినప్పుడు రాముడు అలాగే ఉన్నాడంట. తెల్లవారుజామున అరణ్యానికి నువ్వు పో అన్నప్పుడు కూడా తను అట్టాగే ఉన్నాడు. ఎవరికో కానీ ఇటువంటి ధీరత్వం రాదు, రేర్. అర్జున అది కదా. జ్ఞాని ఎలా ఉంటాడండి అంటే ఎలా ఉంటాడు అని ఆయన కశ్చిత్ ధీరాహ ఆత్మానం ఐక్షతే. అటువంటి ధీరుడే ఆత్మని దర్శించగలడు. ఉపనిషత్ స్టేట్మెంట్. అవునా స్వామిజీ? హరి ఓం. రేపటితో గీతా జ్ఞాన యజ్ఞం కంక్లూడ్ అవుతుంది. మన సాంప్రదాయంలో గురుదక్షిణ సమర్పిస్తాం. ముందు రోజు అనౌన్స్ చేస్తాం, మరుసటి రోజు మామూలుగా అయితే ప్రత్యక్షంగా ఇస్తాం సంస్థకి, ఆచారికి. సో అది ఒక అనౌన్స్మెంట్. రెండోదండి, విష్ణు సహస్రనామ అర్చన నిన్న అనుకుంటున్నాము, ఏంటో చేయగలమో చేయలేమా. ఏమంటే ప్రభుత్వం వారు కొన్ని ఆంక్షలు అన్ని పెట్టడం ఇవి జరుగుతున్నాయి. ఆ రోజు రాత్రిపూట అంటే మామూలుగా ఉంటే